అందరికీ కావాలని కోరుకుంటున్నా, నిరీక్షిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మరి పండగ అయినట్టునే దాని మీద ఒక మంచి వార్తని రాబోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. అదే నోటిఫికేషన్ రాబోతుంది తెలియజేస్తాను. అవన్నీ ఎన్ని పోస్టులు, ఏ జిల్లాకి ఎన్ని, ఏంటి, అవన్నీ విషయాలన్నీ కూడా పండుగ తర్వాత మీ ద్వారా చెప్తాను. అందరికీ నమస్కారం. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకి, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ పాఠకులకి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అన్ని కోర్సులపై ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు స్పెషల్ ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేశారు. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో నవంబర్ నెలకు సంబంధించిన జాతీయ అంశాలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూద్దాం. సో ముందుగా మనకు మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ రాష్ట్రంలో పనిచేసే మనకు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, ఈ వ్యవస్థకు భారత ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. సో దీనివల్ల గత కొంతకాలంగా జరుగుతున్న అల్లర్లకు బ్రేక్ పడినట్లుగా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ యుఎన్ఎల్ఎఫ్ అనేది 1964 నవంబర్ 24న ఎస్టాబ్లిష్ అయిన వ్యవస్థ. మీటి అనే ఈ సామాజిక వర్గం కోసం పోరాడుతుంది. ఇంకా చెప్పాలంటే స్పష్టంగా మణిపూర్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి, మాకు భారత్ వద్దు, సపరేట్గా మణిపూర్ అనేది ఒక ప్రత్యేకమైన దేశంగా ఉంటాము అని చెప్పి చేసిన ఉద్యమంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. రైట్. సో అలాంటి యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ తోటి భారత ప్రభుత్వం శాంతి ఒప్పందం అనేది కుదుర్చుకున్నారనమాట. సో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన లైక్ సపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్, అంటే వేర్పాటువాద వ్యవస్థ, ఈ సంస్థలతోటి వరుసగా ఒప్పందాలు కుదుర్చుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మణిపూర్లో ఇది జరిగింది. మనకు మీటీ ఆర్గనైజేషన్ అంటే యాక్చువల్గా ఈ మీటీ అనే సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తాము అని చెప్పి భారత్లో విలీనం చేశారు. అయితే అప్పటి నుంచి కల్పించడం లేదు. సో ఈ విషయమే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవలే వారికి ఎస్టీ హోదా కల్పించాలి అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇతర గిరిజన సామాజిక వర్గాలు అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేశాయి, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ సామాజిక వర్గం బలపడింది, భూముల పరంగా ఎక్కువ వారి చేతిలోనే ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు అండ్ అదేవిధంగా ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ ఇలాంటి వ్యవస్థల్లో సీట్లను వాళ్లే పొందారు. మరి మేము ఇంకా వెనకబడిపోతాం, వాళ్ళు కూడా మాతో పాటు రిజర్వేషన్లు పొందితే అని చెప్పి ఈ అల్లర్లను ఓకే అంటే ఉద్దేశపూర్వకంగా చేయలేదు, వీరు చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన ఉదంతం కూడా మనం చూసామన్నమాట. సో ఆ విధంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మరి ఐసీసీఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, వీళ్ళు ఏం చేస్తారంటే భారత సంస్కృతి, భారత సాంప్రదాయం,
ఎక్కడైతే ఎక్కువగా మనకు ప్రతిబింబించేలా ఫుడ్ని ఆఫర్ చేస్తారో వాటికి అన్నపూర్ణ సర్టిఫికేట్ ఇస్తుంది. మరి ఈ సంవత్సరము 6 హోటల్స్కి ఈ అన్నపూర్ణ సర్టిఫికేట్ దక్కింది. మరి వాటి పేర్లు తెలుసుకోవాలా అంటే అక్కర్లా. మరి అట్లాంటప్పుడు ఈ వార్త ఎందుకు అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనేది మనకు ఆర్గనైజేషన్. ఇది 1950స్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఆయన. సో ఆయన భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు ఐఎన్సీకి నేతృత్వం వహించిన వారిలో అతిపిన్న వయస్కుడు ఆయన. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు ఎక్కువ కాలం ఐఎన్సీ ప్రెసిడెంట్గా కొనసాగిన వ్యక్తి ఆయన. ఆయన జన్మదినోత్సవాన్ని మనము జాతీయ విద్యా రోజుగా జరుపుకుంటాం, November 11th అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ అండ్ అదేవిధంగా అమెజాన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ అంటే అంతర్గత జల రవాణా వ్యవస్థ అన్నమాట. సో ఏంటి ఈ ఒప్పందం? అమెజాన్ అంటే మనకు తెలిసిందే కదా, వస్తువుల్ని మనకు చేరవేస్తుంది. ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే వస్తువు మనం కొనాలంటే అమెజాన్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు మరి అమెజాన్ ఈ వస్తువుల రవాణా అనేది దేనిలో చేపడుతుంది అని అంటే గంగా నది గుండా, రైట్? అమెజాన్ హ్యాస్ సైన్డ్ MOU ఈ-కామర్స్ కార్గో మూమెంట్. సో తన వస్తువుల్ని ఈ జలమార్గం గుండా తీసుకువెళ్తుంది. అయితే ఇప్పటిదాకా దానికి అనుమతి లేదు, ఇప్పుడు ఆ అనుమతి ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు అనుమతి అని అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఇచ్చినారు. సో అడుగుతారనమాట, జల రవాణాకు అనుమతి పొందిన మొట్టమొదటి వ్యవస్థ ఏది అని చెప్పి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది అమెజాన్కు ఈ అవకాశాన్ని కల్పించింది. సో ఈ విధంగా ఇది మనకు వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మనకు సుప్రీంకోర్టులో ప్రతిష్ఠించారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రైట్? సో భారత రాజ్యాంగ పితగా మనం చెప్పుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన విగ్రహాలు ఈ మధ్య కాలంలో మనకు చాలా ఎక్కువగా వచ్చాయి. హైదరాబాద్లో మరి భారతదేశంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అనేది ఒకటి వచ్చింది. అదేవిధంగా భారతదేశం వెలుపల మేరీల్యాండ్ విగ్రహం అనేది వచ్చింది. మేరీల్యాండ్ అనే ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అనేది ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఈ విగ్రహాన్ని ఎప్పుడు ఆవిష్కరించారంటే November 26th నాడు ఆవిష్కరించారు. November 26 కాన్స్టిట్యూషనల్ డే ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగపు రోజు, భారత రాజ్యాంగపు రోజు. అదేవిధంగా నేషనల్ మిల్క్ డే, అదేవిధంగా జాతీయ పాల రోజు, అదేవిధంగా నేషనల్ మనకు లా డే, అదేవిధంగా వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే, ప్రపంచ సుస్థిర రవాణా రోజు. మరి November 26, 1949 ఈ సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించినారు. అందుకనే ఇది భారత రాజ్యాంగపు రోజుగా, కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియాగా జరుపుతారు. కానీ భారత రాజ్యాంగం మాత్రం 1950 January 26న అమల్లోకి వచ్చింది. సో ఆ రోజే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. అండ్ నెక్స్ట్ మనకు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కొన్ని రకాల మార్పులను చేపట్టింది. ఏంటంటే మనకు విద్యా మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. భారత ఎన్నికల కమిషన్ విద్యా మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏంటి ఆ ఒప్పందము అని అంటే పాఠశాల స్థాయి నుంచే చిన్నారులకు ఓటు అవేర్నెస్ కలిగిస్తారనమాట. అంటే ఓటు వేయడం ఎంత ముఖ్యం, ప్రజాస్వామ్యాన్ని ఎంత బలోపేతం చేస్తుంది, మీ ఒక్క ఓటు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ ఒక్క ఓటు ఏ విధంగా మరి రాజకీయ వ్యవస్థలను, పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి అతి ముఖ్యమో ఈ ఒప్పందం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. ఈ విధంగా భారత ఎన్నికల సంఘము ఈ విద్యా వ్యవస్థతోటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఎందుకు అని అడుగుతారు, కారణం అన్నమాట, రైట్? సో ఈ మధ్య కాలంలో ఎన్నికల సంఘం అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కార్యక్రమాలను చేపడుతూ ఉంది, రైట్? సో ఈ విధంగా మరికి 18 years రాగానే ఎందుకు ఓటును నమోదు చేసుకోవాలి తెలియజేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఎంకోర్ అనే సాఫ్ట్వేర్. ఎంకోర్ అంటే మనకు ఎనేబ్లింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్వైర్మెంట్. ఎనేబ్లింగ్ కమ్యూనికేషన్స్ ఆన్ రియల్ టైమ్ ఎన్వైర్మెంట్ అని అర్థం అన్నమాట. అంటే మనకు ఈ ఎన్కోర్ సాఫ్ట్వేర్ ద్వారా అభ్యర్థులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ సాఫ్ట్వేర్లో ఇన్సర్ట్ చేస్తారనమాట. అంటే మీనింగ్ ఏంటి, లైక్
ఓకే, అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ దగ్గర నుంచి అందులోని వివరాలు, అతను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు, సమగ్ర వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. రైట్. సో మరి 2 సార్లు మనకి ఎన్నికల సంఘం వార్తల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 25న నేషనల్ ఓటర్స్ డేగా నిర్వహిస్తాం. నేషనల్ ఓటర్స్ డే. సో మనకు భారతదేశంలో మొట్టమొదటి ఓటర్గా శ్యామ్ చరణ్ నేగి అనే వ్యక్తిని పరిగణిస్తామన్నమాట. అయితే వారు కొద్ది కాలం కిందట చనిపోయినారు, శ్యామ్ చరణ్ నేగి అని. సో ఎన్కోర్ సాఫ్ట్వేర్ ఇది అఫిడవిట్ దాఖలు చేసినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు ఉంటుంది. సో ఏ రౌండ్లో ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా మొత్తం ఈ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మరి ఎన్నికల సంఘానికి సంబంధించి మరొక వార్తాంశం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్లిప్పులలో ఒక మార్పు తీసుకొని వచ్చింది ఎన్నికల సంఘం. ఇప్పుడు మనకు ఓటర్ స్లిప్స్ అనేవి వస్తాయి. దాంట్లో మన పేరు, మనకి ఏ బూత్ అలాట్ అయింది, ఈ వివరాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఓటర్ స్లిప్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కానింగ్ చేయడం వల్ల మనకు సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుంది. సో అంటే ఓటు అభ్యర్థులేంటి, ఏ కాలంలో ఉన్నారు, ఆ విషయాలు కూడా తెలిసిపోతాయి అన్నమాట. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల సమాచారము ఉంటుంది. తనకు నచ్చిన వారికి ఓటు వేసుకునే అవకాశము మరి ఓకే ఓటర్లకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సుప్రీంకోర్టు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఏ కమిషన్ అంటే డీలిమిటేషన్ కమిషన్. ఎందుకోసము అని అంటే 2 సామాజిక వర్గాలు, లింబు తమంగ్ అనే 2 సామాజిక వర్గాలు. లింబు అనే సామాజిక వర్గం మనకు సిక్కింలో, తమంగ్ అనే సామాజిక వర్గము వెస్ట్ బెంగాల్. మరి ఎందుకు ఇవి అంటే వీళ్ళకు సరైన ప్రాతినిధ్యం ఉండడం లేదు, అందుకని డీలిమిటేషన్ కమిషన్ ప్రత్యేకించి వీరికి ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. మరి మనకి ఎగ్జామినేషన్లో ఏమని అడుగుతాడు? సో ఇటీవలి కాలంలో ఏ సామాజిక వర్గానికి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది అని అడుగుతాడు. ఏ సామాజిక వర్గాలకండి? లింబు, తమంగ్. లింబు ఏ రాష్ట్రము? సిక్కిం. తమంగ్ ఏ రాష్ట్రము? వెస్ట్ బెంగాల్. రైట్. మరి డీలిమిటేషన్ కమిషన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారంటే ఆర్టికల్ 82 ప్రకారము. మరి వీళ్ళకి రిజర్వేషన్లు సరిగ్గా దక్కడం లేదన్నది ఆరోపణ. మరి లోక్సభలో ఈ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తారు అంటే 330 ఆర్టికల్. మరి 332 ఆర్టికల్ ప్రకారము శాసన వ్యవస్థల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తారు. రైట్. సో ఇది మనకు ఓకే పూర్తి స్థాయిలో అంశము. అండ్ నెక్స్ట్ మరి బీహార్ ప్రభుత్వము ఏమి కోరుతుంది అని అంటే తమ రాష్ట్రంలో రిజర్వేషన్లను 65% పెంచినాము. ఈ నేపథ్యంలో మా రాష్ట్రానికి సంబంధించిన ఈ చట్టాన్ని అంటే ఆ రాష్ట్రం ఆ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చండి అని చెప్పింది. మరి దీన్ని ఓకే పూర్తి స్థాయి అంశాన్ని మనం చర్చిద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే రిజర్వేషన్లను 50 నుంచి 65% పెంచారు. పెంచుకున్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లము అని అంటే రిజర్వేషన్లు 50% మించరాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రైట్. బాలాజీ వర్సెస్ మైసూరు కేసులో, ఇందిరా సహానీ కేసులో, ఈ 2 కేసులలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్లు 50% మించరాదు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఇది విరుద్ధంగా ఉంది. అంటే ఏం చేయాలి? సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సమీక్ష నుంచి దీన్ని తప్పించాలి. రైట్. సో సమీక్ష నుంచి తప్పించాలి అని అంటే మరి రాజ్యాంగాన్ని సవరించి మేము ఇచ్చిన ఈ 65% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో యాడ్ చేయండి అని చెప్పి బీహార్ ప్రభుత్వం కోరింది. మరి 9th షెడ్యూల్లో ఉంటే రివ్యూ చెయ్యవా అనంటే రివ్యూ చెయ్యవు, అది బీహార్ ప్రభుత్వం అనుకుంటుంది. సో రివ్యూ చేయవు కాబట్టి మా రాష్ట్రంలో 60% రిజర్వేషన్ ఉండిపోతుంది అనుకుంటుంది. కానీ 9వ షెడ్యూల్ని కూడా సమీక్ష చేసే హక్కు మాకుంది, రాజ్యాంగం ఇచ్చింది. సో శాసన వ్యవస్థలు చేసే, అది రాష్ట్ర శాసన వ్యవస్థ కావచ్చు, కేంద్ర శాసన వ్యవస్థ కావచ్చు, ఏ శాసన వ్యవస్థ అయినా సరే చేసే చట్టాలను సమీక్షించే హక్కు కోర్టులకు ఉంటుంది. ఆ సమీక్షించే హక్కు అనేది ఒక మౌలిక సూత్రం, బేసిక్ స్ట్రక్చర్ అది. దాన్ని ఎవరు తీసుకోలేరు అని చెప్పి మనకు
కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ చెప్పిన సంగతి తెలిసిందే. సో అదేవిధంగా 9th షెడ్యూల్ని కూడా రివ్యూ చేయగలము అని చెప్పి ఐఆర్ కోయల్హో అని చెప్పి ఒక కేసులో మనకు సుప్రీంకోర్టు చెప్పింది. సో ఐఆర్ కోయల్హో అనే కేసులో చెప్పింది. కాబట్టి ఇప్పుడు బీహార్ ప్రభుత్వం అనుకుంటున్నట్టు 9th షెడ్యూల్లో చేరినంత మాత్రాన అది సమీక్షకు అతీతంగా ఉండదు. అయితే 9th షెడ్యూల్లో ఏవి సమీక్షించారంటే April 24, 1973 ఆ కట్ ఆఫ్ డేట్కు ముందున్నవేవి కూడా సమీక్షించారు. మరి ఆ కట్ ఆఫ్ డేట్ ఏంటి అని అంటే ఆ కట్ ఆఫ్ డేట్ మనకు రైట్ లైక్ కేశవానంద భారతి కేసుకు సంబంధించింది. ఇది మనకు మొత్తము అంశం. అండ్ నెక్స్ట్ మరి భారత ప్రభుత్వం 2 అంశాలు చెప్తున్నాను ఇక్కడ. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, వీటి పేరు మార్చారు. ఏంటి వీటి కొత్త పేరు అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. దీని ట్యాగ్ లైన్ ఏంటంటే ఆరోగ్యం పరమం దానం. ఓకే, ఆరోగ్యం పరమం దానం. సో ఇది ఓకే ఈ కాన్సెప్ట్. పేరు ఏది మార్చినా కూడా మనకు అడుగుతారు. అండ్ నెక్స్ట్ మనకు సెట్ అని చెప్పి ఉంటుంది, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. మరి సెట్ అంటే ఏంటంటే కంప్యూటర్లో ఏదైనా మనకు లైక్ సైబర్ అటాక్స్ జరిగినప్పుడు వీళ్ళు స్పందిస్తారు. కాబట్టి వీళ్ళను ఆర్టీఐ పరిధి నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ నుంచి తప్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సమాచార హక్కు చట్టం నుంచి. సమాచార హక్కు చట్టంలో భాగంగా మనం ఏ సమాచారం కోరినా ప్రభుత్వం ఇస్తుంది అనే సంగతి మనకు తెలిసింది. అయితే భారత సార్వభౌమత్వానికి, భారత రక్షణకు భంగం లేదా ఇబ్బంది కలిగించేవి రివీల్ చేయరు. అట్లా ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సీక్రెట్స్ను తెలియజేయలేము అని చెప్పి ఈ చట్టాన్ని ఒకదాన్ని చేసింది. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరి అయోధ్యలో మనకు దీపాల వెలిగించడానికి సంబంధించి ఒక కొత్త రికార్డును క్రియేట్ చేశారు. సో 22 lakh దియాస్ ఇల్యూమినేటెడ్, 22 లక్షలకు పైగా ఏకకాలంలో దీపాలను వెలిగించడం ద్వారా ఏ రాష్ట్రంలో గిన్నిస్ రికార్డ్ సృష్టించినారు అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రికార్డు క్రియేట్ చేశారు. సో ఇది 7th ఎడిషన్ ఆఫ్ దీపోత్సవం అనమాట. సో ప్రతి సంవత్సరం వాళ్ళు దీపోత్సవం చేస్తున్నారు. ఆ విధంగా ఇది 7వసారి నిర్వహించిన దీపోత్సవము. అండ్ నెక్స్ట్ మరి మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈయన శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినారు. ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఓకే, కుప్వారా జిల్లాలో. ఎక్కడ విగ్రహాలు వచ్చిన మనకు ఎగ్జామ్కు చాలా చాలా ముఖ్యమైనవని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఇంకా రాష్ట్రాల వారీగా వస్తే సో మహమ్మద్ భట్ అని చెప్పి ఒక ఉగ్రవాది అన్నమాట. ఉపా చట్టం ప్రకారం అరెస్ట్ అయ్యారు. ఉపా అని అంటే సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నమాట. ఉపా చట్టం ప్రకారం అరెస్ట్ అయ్యారు. మరి తనను జీపీఎస్ ట్రాకింగ్ చేస్తున్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ఇతన్ని ట్రాక్ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా బెయిల్ పైన బయటకు వచ్చినారు. మరి ఆయన ఉపా చట్టం ప్రకారం అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినారు. తన మూమెంట్స్ను మొత్తాన్ని ఈ జీపీఎస్ యాక్ట్ ద్వారా సో ప్రతిసారి ఆయన చేస్తున్న మూమెంట్ని పసిగట్టేస్తూ ఉన్నారు. మరి ఇది మనకు సంచార స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన కదా అంటే ఉల్లంఘనే. కాకపోతే ఇతను మరి ఉగ్రవాదులకు కొన్ని ప్రాథమిక హక్కులు వర్తించవు అన్న సంగతి మీకు తెలిసిందే. కొన్ని ఫండమెంటల్ రైట్స్ వారికి వర్తించవన్నమాట. రైట్. సో అయితే భారతదేశంలో ఈ పద్ధతి మొదటిసారి, కానీ ఈ పద్ధతి మనకు అమెరికాలో, మలేషియాలో, సౌత్ ఆఫ్రికాలో ఇట్లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో అమలు ఉంది. సో మరి అతను బ్రేక్ చేస్తే ఏమవుతుంటే బ్రేక్ చేయలేడు. ఇన్ కేస్ బ్రేక్ చేస్తున్నట్టుగా తెలిస్తే ఎంబళ్ళే అలర్ట్ అయి పోలీసులు చాలా వేగంగా చేరుకోగలుగుతారు. అండ్ ప్రోగ్రామింగ్ని కూడా డిస్టర్బ్ చేయలేడు అనమాట. సో అతను ఏమీ చేయలేడు, దాన్ని జీపీఎస్ సిస్టమ్ని కూడా తీయలేడు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు షిమ్లా, ఓకే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తల్లో ఉన్నది. సో మనకు భారతదేశంలో మొట్టమొదటి పట్టణ రోప్వే అన్నమాట, అర్బన్ రోప్వే ఎక్కడ వస్తున్నది అంటే హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రంలో వస్తున్నది. సో 2024లో ఈ పనులు ప్రారంభమైనాయి. సో 2029 నాటికి ఇవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్
ఉత్తరాఖండ్ రాష్ట్రము యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి, ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నది. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44 ప్రకారం మనకు ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేది ఉంటుంది. సో ఇది ఎక్సెప్ట్ గోవా ఎక్కడ అమలు కావడం లేదు. గోవాలో అది పోర్చుగీస్ పాలనా కాలం నుంచి అమలు అవుతూ ఉన్నది. అయితే రైట్, దీన్ని అమలు సంబంధించి భారతదేశంలో ఎన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. షాబాను కేసు ఉన్నది, షైరాబాను కేసు ఉన్నది, రైట్. సో ఇలా మనకు రకరకాల షాబాను నుంచి సైరాబాను మధ్యలో సరళాముద్దుల కేసు ఉన్నది. అదేవిధంగా బన్నీలాల్ పన్నాలాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే తొందరపడి దీన్ని ఇంప్లిమెంట్ చేయకండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది దీన్ని అన్ని పక్షాలతో మాట్లాడి ఆలోచించి అమలు చేయమని చెప్పింది. సో అవి అయితే మరి ఉత్తరాఖండ్ ప్రభుత్వం రంజన్ దేశాయ్ అనే వారి నేతృత్వంలో వారి నేతృత్వంలో కమిటీ వేసి దీని అమలుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారన్నమాట. మరి ఈ రంజన్ దేశాయ్ గారు మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ కమిషన్ కూడా నేతృత్వం వహించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నౌపదా జిల్లా, ఒరిస్సాలోని నౌపదా జిల్లాలో ఒక పంచాయతీ బర్తన్ బ్యాంక్ అని చెప్పి దీన్ని ఒకటి ప్రారంభించింది. అంటే ఇది డబ్బులను స్వీకరించే బ్యాంక్ కాదు. మీకు బ్యాంక్ అనగానే ఏదో డబ్బులు స్వీకరిస్తుంది అనుకుంటే పొరపాటు. డబ్బులను స్వీకరించే బ్యాంక్ కాదు. మరి ఇది ఏ తరహా బ్యాంక్ బర్తన్ బ్యాంక్ అని అంటే ఇది రైట్ ప్లాస్టిక్ను డిపాజిట్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రామ పంచాయతీలో పెళ్ళి ఉందనుకోండి, ప్లాస్టిక్ గ్లాసులు తెస్తారు. ఈ విధంగా ప్లాస్టిక్ గ్లాసులతో వాటర్ పెడతారు. ఈ ప్లాస్టిక్ గ్లాసులు అన్నీ తీసుకెళ్తే స్టీల్ గ్లాసులు ఇస్తారు. మళ్ళీ తర్వాత స్టీల్ గ్లాసులు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో దీన్ని తీసుకొని వచ్చినారనమాట, సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ లేకుండా. సో ఈ విధంగా మనకు బర్తన్ అనే పంచాయతీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. రైట్. అండ్ నెక్స్ట్ మనకు భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే, సర్కులర్ రైల్వే, వలయాకార రైల్వే మనకు చూడండి బెంగళూరు చుట్టూ రాబోతున్నది. సో ఇది ఎన్ని కిలోమీటర్ల మేర ఎక్స్పాండ్ అయ్యి ఉంటుందంటే 287 కిలోమీటర్స్. మరి ఇప్పుడు ప్రస్తుతం అతిపెద్దది ఎక్కడ ఉన్నది అని అంటే మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. తమిళనాడు చెన్నై చుట్టూ ఉంటుంది. దాన్ని మించి ఈ బెంగళూరుది రాబోతున్నది. అండ్ నెక్స్ట్ మనకి గుజరాత్ రాష్ట్రం వార్తల్లో ఉంది. మరి సూరత్, ఒక యుద్ధ నౌకకు సూరత్ అని పేరు పెట్టారనమాట. యుద్ధ నౌకకు, సో భారత నావికా దళానికి చెందిన ఒక యుద్ధ నౌకకు సూరత్ అని పేరు పెట్టారు. సో ఈ విధంగా ఒక యుద్ధ నౌకకు ఒక నగరం పేరు పెట్టడం ఇదే మొదటిసారి. మనందరికీ తెలిసిందే సూరత్ బాగా వార్తల్లో ఉంది మనకి ఇటీవలి కాలంలో. సో సూరత్ మనకు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం ఇక్కడ ప్రారంభమైంది. భారతదేశంలోనే మొట్టమొదటి మనకు స్టీల్ స్లాగ్ రోడ్ ఇక్కడే అందుబాటులోకి తెచ్చినారు. అదేవిధంగా మరి భారతదేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ మనకు సూరత్లోనే వచ్చింది. సో తపతి నది ఒడ్డున ఉంటుంది ఈ సూరత్ అనే నగరం. అండ్ నెక్స్ట్ మనకు గుజరాత్లో సంబంధించిందే మరొకటి. భారతదేశంలో సింహాలు ఎక్కడ ఉంటాయంటే గిర్ జాతీయ పార్కులో ఉంటాయి, గిర్ నేషనల్ పార్కులో. సో ఇప్పుడు మరి మరొక పార్క్ సిద్ధం కానున్నది బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బర్దా వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. అక్కడికి కూడా ఈ సింహాలను అందుబాటులోకి తేవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ విధంగా మనకేమంటారు రేపొద్దున ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కింద పేర్కొన్న ఏ 2 పార్కులలో మనకు ఈ సింహాలు ఉంటాయి, గిర్ నేషనల్ పార్క్, బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఇస్తాడనమాట. రైట్. అండ్ నెక్స్ట్ మనకు రాజస్థాన్ రాష్ట్రం. సో రాజస్థాన్లో జైపూర్, పింక్ సిటీగా చెప్పుకునే జైపూర్లో నహర్గర్ అనే కోట ఉంది. ఈ నహర్గర్ కోట సమీపంలో మనకు ఒక వ్యాక్స్ మ్యూజియం ఉంది. వ్యాక్స్ మ్యూజియం అంటే మైనపు మ్యూజియం అని అర్థం. మైనపు మ్యూజియం. సో ఈ మైనపు మ్యూజియంలో మనకు విరాట్ కోహ్లీ మైనపు ప్రతిమని ఏర్పాటు చేశారనమాట. విరాట్ కోహ్లీ, సో భారత స్టార్ క్రికెటర్. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో కూడా మనకు ఆయన
లైక్ 50 సెంచరీలు పూర్తి చేశారు. ప్రపంచంలో వన్డేలలో అతి ఎక్కువ సెంచరీలు పూర్తి చేసిన క్రీడాకారుడిగా ప్రస్తుతం తన పైన రికార్డును కలిగి ఉన్నారన్నమాట. రైట్. సో అండ్ నెక్స్ట్ మనకు ఐఐటి రోపర్ వార్తల్లో ఉంది. సట్లెజ్ పరివాహక ప్రాంతంలో మనకు టంటలూమ్ అని చెప్పి ఒక రేర్ ఎర్త్ మెటల్ని, అంటే అరుదైన లోహాన్ని గుర్తించిందన్నమాట. రైట్. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్. సో ఆవుకు సంబంధించిన గణాంకాలను చేపట్టాలని నిర్ణయించింది. సో ఇటీవలే ఆవుకు సంబంధించిన గణాంకాలను చేపట్టాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది అని అడిగితే మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. బీసీల కులగణనకు సంబంధించిన చేపట్టిన తొలి రాష్ట్రం ఏది అని అంటే మనకు బీహార్. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చేపడతామన్నారు నవంబర్ 15, బట్ అది మనకు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో 2024 జనవరి 19th నుంచి కండక్ట్ చేస్తారనమాట. రైట్. అండ్ నెక్స్ట్ మనకు భారతదేశంలోనే టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మొట్టమొదలు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. 30 కోట్లతో ఇది అందుబాటులోకి రానుంది. ఇది ప్రత్యేకత ఏంటంటే 5G టెక్నాలజీ, కృత్రిమ మేధ, అదేవిధంగా 6G సాంకేతికత అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో 5G టెక్నాలజీ, కృత్రిమ మేధ అండ్ 6G టెక్నాలజీ, ఈ విధంగా మనకు ఈ అంశం వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మరి చాలా ముఖ్యమైన వార్త. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్దదైన పులుల రిజర్వ్, టైగర్ రిజర్వ్ ఎక్కడున్నది అని అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తరించున్నది. అదేది అని అంటే మనకు శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. అయితే దానికంటే మించిన టైగర్ రిజర్వ్ని మనకు మధ్యప్రదేశ్లో ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం 2 టైగర్ రిజర్వ్ని విలీనం చేయబోతున్నారు. నోరాదేహి శాంక్చురీ అండ్ దుర్గావతి శాంక్చురీ. నోరాదేహి శాంక్చురీ, దుర్గావతి శాంక్చురీ, ఈ రెండింటి అనమాట దమోహ అనే ప్రాంతంలో ఉంటాయి. ఈ రెండింటిని విలీనం చేయడం ద్వారా భారతదేశంలో అతిపెద్ద పులుల రిజర్వ్ రాను. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఈ నవంబర్ నెలలో పులులకు, సింహాలకు సంబంధించి 2 పాయింట్స్ వచ్చినాయి. అక్కడ గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్ నుంచి బర్తాల్ అనే మరొక నేషనల్ పార్క్కి వాటి సింహాలను తరలిస్తున్నారు. 2 ఉండబోతున్నాయి. ఇక్కడ రెండింటిని విలీనం చేసి దేశంలోని అతిపెద్ద పులుల పార్క్గా చేయబోతున్నారు. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. భారతదేశంలో మొట్టమొదటి 3D దేవాలయం మనకు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో బూరుగుపల్లిలో వచ్చింది. రైట్. 3D పోస్ట్ ఆఫీస్ అని అంటే మనకి ఎక్కడొచ్చింది అని అంటే అది కర్ణాటక బెంగళూరులో వచ్చింది. 3D బిల్డింగ్ అంటే కేరళలో వచ్చింది. అమేజ్ 28 అంటారు. ఇది మన కేరళలో వచ్చిన బిల్డింగ్ని. సో యాక్చువల్గా మనకు 3D అని అంటే లైక్ ఇట్లా పోస్తా. ఇప్పుడు ఈ గుడి మీకు ఇమేజ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్తంభం కట్టారు. ఈ స్తంభం ఆకారంలో ఒక శంకు లాంటి నిర్మాణం తయారు చేసి ఇక్కడ పోస్తారు. కాంక్రీట్ మిక్చర్ అన్నమాట. ఆ తర్వాత కాంక్రీట్ మిక్చర్ కాకుండా ఏదైతే ఆ షేప్లో తయారు చేశారో స్టీల్ తోటి దాన్ని తీసేస్తారు. ఈ పిల్లర్ ఉండిపోతుంది అనమాట. తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో ఇది తయారవుతుంది. సో ఈ విధంగా మనకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇది ఒకటి మనకు తయారైంది. రైట్. సో ఇది మనకు జాతీయ అంశాలు, రాష్ట్రాలు. సో మనం అదేవిధంగా నవంబర్ మంత్కి సంబంధించి ఆల్రెడీ అంతర్జాతీయ అంశాలు అందించింది SNS పబ్లికేషన్స్. ఇప్పుడు జాతీయ అంశాలు, అదేవిధంగా ఆర్థిక, శాస్త్ర సాంకేతిక అంశాలు కూడా త్వరలో అందిస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. SNS పబ్లికేషన్స్ ప్రేక్షకులకి, SNS పబ్లికేషన్స్ పాఠకులకి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అన్ని కోర్సులపై SNS పబ్లికేషన్స్ వారు స్పెషల్ ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేసారు.
మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ ఫుల్లీ కవర్డ్ January to December 2023 ఇయర్ బుక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తుంది. కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్ అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో మరియు www.sonlinebooks.com వెబ్సైట్ లో లభించును. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 and 9032064822.